మంటి పురుగునైనా నన్ను మంటి పురుగునైనా నన్ను మంటి నుండి మింట చేసిన మంటి నుండి మింట చేసిన మహాప్రభుండా నీకే జయ మహాప్రభుండా నీకే జయ 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 రాజా జయ జయ రాజాది రాజా నీకే జయ రాజాది రాజా నీకే జయ పాప శాపగ్రస్తుడనైనా పాప శాపగ్రస్తుడనైనా నన్ను కూడా నీ స్వకీయ నన్ను కూడా నీ స్వకీయ సంపాదముగా ఆదియంతము లేని స్వామి ఆదియంతము లేని స్వామి యుగ యుగములకు నీకే జయ యుగ యుగములకు నీకే జయ జయ యేసు రాజా జయ జయ రాజాది రాజా నీకే జయ రాజాది రాజా నీకే జయ 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 యేసు రాజా జయ జయ రాజాది రాజా నీకే జయ రాజాది రాజా నీకే జయ. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. సెకండ్ వాడతారా? పాడాలి రెండు పాడల పుస్తకం నుండి 22వ పాట. రండి ఉత్సాహించి పాడదాము. అక్షర దుర్గము మన ప్రభువే. ఉత్సాహం లేదా? పాటల పుస్తకం నుండి 22వ పాట. రండి ఉత్సాహించి హలో
హల్లెలూయా, హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదుము. సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, గల మహాత్యము గల రాజు. పుణ్యారాధపులోయలును భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువి దేశే. ఆయన దైవము పాలితులా, మాయన మీ పెడి గొర్రెలమో. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మృతుగము. ఆయన మాటలు గైకొనినా నైనవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదినే ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగములనౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. స్పెషల్ సాంగ్. ప్రత్యేక పాట. ప్రత్యేక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, ఘనపరుద్దాం. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. ఎంతమందికి వచ్చి ఈ పాట? అందరికి వచ్చా? నీ నామంలోనే స్వస్థత. అందరం కలిసి పాడదాం. రానోళ్ళు రెండోసారి కలిసి పాడండి. నేను కూడా మీతో కలిసి పాడతాను రెండోసారి. యూత్ అందరు మనం లీడ్ చేస్తారు. రైట్. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడేటప్పుడు పాటలోని పదాలను మనం గ్రహిస్తూ పాడాలి. ఏం చేయాలి? గ్రహించడం అంటే అర్థం చేసుకొని పాడాలి. ఎందుకంటే ఆ మాట వాక్యమై ఉన్నది కనుక వాక్యమైన మాటను పాటలో రచించి మనము
గుర్తుంచుకోవడానికి, జ్ఞాపకం ఉంచడానికి, ఆత్మలో ప్రభువుని ఆరాధించడానికి ఈ పాటలు మరి దేవుడు రచింపజేస్తూ ఉంటున్నాడు, స్వరాన్ని ఇస్తూ ఉంటున్నాడు పాడడానికి. మనం ఏదో ఒట్టిగా అలవాటుగా పాడొద్దు. ఎప్పుడు పాడినా, గత 10 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నా, 30 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నా, లేకపోతే 100 సంవత్సరాలు పైబడి ఉండి 100 సంవత్సరాలకి వెళ్ళి వాడుతున్నా, ఈ సమయంలో ఆరాధిస్తున్నా అంటే సజీవుడైన దేవుని ముంగట నేను ఆయనను ఆరాధిస్తున్నాం. ప్రభువా నీవు ఉన్నతుడవు, ఉన్నత స్థలములో ఆశ్రయుడైన వాడు అని ప్రభు సముఖంలో పాడుతున్నా. నేనైనా ప్రభు సముఖంలో పాడుతున్నా, మీరైనా ప్రభు సముఖంలో. మనం ఎవరో కోసం కాదు మన స్వరం ఎత్తేది, ఎవరి కోసం మనం చప్పట్లు కొడతలే. అందరు కొట్టుడు కాదు, అందరు పాడుతున్నాను కాదు. నీ రాజుని నువ్వు ఆరాధించుట, నీవు ఆరాధించాలనే సంఘముగా అందరము ఏకస్వరముతో ప్రభువుని ఆరాధించాలని ప్రభు మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. పరలోక రాజ్యంలో దేవుని యొక్క మందిరం ఉంది, ఆయన సంఘంగా మనం సిద్ధపడడానికి పిలువబడి ఉన్నాం. అక్కడ అందరు కలిసి ఆరాధన చేస్తాడు. అందుకే దేవుడు సంఘంగా మనం కూడుకొనికి ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడంటే అక్కడ కలిసి ఆరాధించటం ఉంది. ఇక్కడ కలిసి ఆరాధించకపోతే అక్కడ చేస్తామా? సాధ్యమా? సమస్యలు అందరికీ ఉన్నాయి, బాధలు అందరికీ ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, లేవా? ఉన్నాయా లేవా? అయినా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఎందుకు? నేను దాన్ని జయించలేకపోతున్నాను నా ప్రభువా, నాకు బలాన్ని ఇవ్వండి దాన్ని జయించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తే ప్రభువు నీకు బలాన్ని ఇస్తాడు. అందుకే ఆ ప్రభు అంటాడు, వాక్యం చెప్తుంది, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో. వాక్యం తెలుసు నీకు పరిపూర్ణంగాను, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో అంటాడు. నీకు ఎంత బలం ఉందో అంత బలంతో ప్రభువుని ఆరాధించాలంటాడు. స్వరం ఎత్తుతో బలం, స్వరానికి వాడుతావు, చప్పట్లు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. యేసయ్యా నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ నామములోనే మాకు విడుదల ఉన్నది.
రక్షించగా దేవా సింహపు నోళ్ళను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ నామములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసంతో వేచి ఉండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరిచితివి. అబ్రహాము విశ్వాసంతో వేచి ఉండగా దేవా మూయబడిన సారా గర్భమును తెరిచితివి. విశ్వాసముతోనే నా ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్ళను మూసివేసినావు. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్ళను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా. యేసయ్యా
ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా 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 నా శక్తియు నా ఆశ్రయం నీవే నా యేసయ్యా 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 నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది అందరము కలిసి పాడదాం నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ నామములోనే మాకు విడుదల ఉన్నది నా ప్రాణములో మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అందరం లేచి నిలబడదాం. వాక్య భాగం కొల్చుండగా వాక్యమైన దేవుణ్ణి నేను మన హృదయంలోనికి ఆయన యొక్క పరిశుద్ధమైన వార్తలను మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. మన హృదయం అనే పలక మీద రాసుకుంటే మన హృదయంలో దేవుని మాట కొరకే స్థలాన్ని శుద్ధపరుచుకుందాం. మన చింత, మన బాధలు, మన ఇరుకులు, మన సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, పిల్లల సమస్య కావచ్చు, భార్య భర్తల సమస్య కావచ్చు, వ్యాపారం సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, చదువుల్లో సమస్య కావచ్చు, ఏ దేవునో ప్రభు సముఖంలో మనము ప్రభువుకి ఆయన పాదముల చెంత మనము విడిచిపెడదాం. ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం తీసుకొని వెళ్దాం. ఎందుకంటే మన పరిస్థితులు ఏమైనను దాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవానికి స్తోత్రములు, వందనాలు. తండ్రి, మీరు మా జీవితంలో మీరు చేయనుద్దేశించిన కార్యములో నెరవేర్చబోటకును ప్రభా మమ్మల్ని బలపరిచే దేవుడవు నీవే ఉన్నావు. మమ్మల్ని స్థిరపరిచే దేవుడవుగా నీవు ఉన్నావయ్యా. నీ యొక్క నామములో మేము స్థిరులమై విశ్వాసముతో ప్రార్థించగా ప్రభా అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవుగా నీవు ఉన్నావయ్యా. ప్రభా మేము ఎక్కడ ఉన్నానో మీకు మహిమకరంగా ఉంటకును పిలుచుకున్నావు ప్రభా. నీకే స్తోత్రములు, వందనాలు. ప్రభా మీ రాజ్యంలో మీతో కూడా కలిసి జీవించుటకును పాపపు బంధకములో నుండి విడిపించి, పాపపు కూపములో నుండి మమ్మల్ని విడిపించి నీ యొక్క మహిమ రాజ్యములో, మీ యొక్క మహిమలో మీతో కూడా కలిసి జీవించుటకును ఇక్కడనే ఈ భూమి మీద బ్రతికి ఉండగానే మీ సన్నిధిని మాకు ప్రభా వ్యక్తం చేస్తున్న దేవుడవుగా ఉన్నావయ్యా. నీ సన్నిధిని అనుభవించుటకును మాకు ప్రభా కృపనిచ్చిన దేవుడవయ్యా. నీకే స్తోత్రములు, వందనాలు. ప్రభు ఆత్మస్వరూపైన దేవుడు, జీవమైన దేవుడు నీలో నాలో ప్రవేశించి ఉంటుండగా ఆ జీవాధిపతి అయిన దేవుడు ఆయన కోరుచిన విధముగా ఆయన తన పిల్లలు పరిశుద్ధ మార్గములో నడుచుటకును ఆయన ఉద్దేశించి చూపించిన మార్గములో ఆ యొక్క సత్య వాక్యముల ద్వారా నడుచుటకును ఆయన మాట ద్వారా, వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడబోచుండగా ప్రియ సంగమా, నీ హృదయంలో ఈ ప్రభు యొక్క మాటను ఆహ్వానించు, సిద్ధపడు. నా జీవితంలో ఆయన రక్షణ ప్రణాళిక ఉండి ఉన్నది. ఆ రక్షణను గుర్తెరిగినావా? ఈ రక్షణ పరిశుద్ధమైనది, లోక మాలిన్యముతో సంబంధం లేదు, శరీర కార్యములతో సంబంధం లేదు, జీవపు డంబ సంబంధమైన కార్యములతో సంబంధం లేదు. ప్రత్యేకింపబడి ఉన్నావు. నీవు ప్రత్యేకింపబడిన దానవుగా, ప్రత్యేకింపబడిన వాడవుగా నీవు ప్రభు నిన్ను ప్రత్యేకించినాడని నీవు గ్రహించినట్లయితే నీ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నన్ను ఎన్నుకున్న నా దేవా నీకే స్తోత్రములు అయ్యా. ప్రభా ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావయ్యా. నీ మహిమకు పాత్రగా ఉండుటకు ఎన్నుకున్నావయ్యా. నా ఆలోచన కాదయ్యా,
మా తలంపులు కాదయ్యా, నీవు తలంచిన తలంపులు నీ సంఘము ఎల్లా నిర్వర్తించుటకును సమర్థుడుగా ఉన్నావయ్యా. ఇది మా శక్తి ద్వారా సాధ్యం కాదు, మా బలం ద్వారా సాధ్యం కాదు ప్రభా. కేవలం నీ బలము ద్వారా, నీ శక్తి ద్వారా మాత్రమే సాధ్యము. మీ ఆత్మ నడిపింపు ద్వారా మాత్రమే సాధ్యమయ్యా. నీ సన్నిధిని, నీ ఉనికిని నేను గ్రహించుటకు కృప చూపిస్తున్నావు ప్రభా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. నా ఆలోచనను విడిచి ప్రభా నిన్ను వెతుకుతున్నానయ్యా ప్రభా. నీ వైపు తిరిగి ఉన్నానయ్యా. నన్ను దర్శించండి రాజా, నన్ను దర్శించినావు. నా దర్శించే కాలములో ప్రభువా నేను సమీపించి ప్రభువా మీతో కూడా కలిసి నడుచుటకును సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. నా స్థితులు ఏమైనను, మా కుటుంబ పరిస్థితులు ఏమైనను, మా ఆర్థిక సంబంధమైన పరిస్థితులు ఏమైనను, ఇందులో నుండి మమ్మల్ని విడిపించుటకు సమర్థుడవయ్యా. నేను రోగముతో బాధపడుచున్నానా, వ్యాధితో బాధపడుచున్నానా ప్రభా, డిప్రెషన్లో నేను బాధపడుచున్నానా ప్రభా, సమాధానకర్త అయిన దేవుడవు నీవు మాకు తోడుగా ఉన్నావు రాజా. నీకే స్తోత్రములు, వందనాలు. నీవిచ్చిన సమాధానాన్ని మేము తీసుకొనుటకును ప్రభా సిద్ధంగా ఉన్నాం ప్రభా. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. మీతో సమాధానపరిచిన మా సమస్యలన్నీ నీ పాద సన్నిధిలో ప్రభా విడిచిపెడుతున్నాం, అర్పిస్తుంటున్నాం ప్రభా. జయము మీదయ్యా, జయ జీవితము మీదయ్యా. నీ నామములో జయమున్నది ప్రభువా. నీ నామమును కలిగిన జనులు ధన్యులు అంటున్నా. స్తోత్రములు రాజా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, యేసయ్యా,
సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది అవునయ్యా మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు తన మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు తన మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞలే నిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞలే నిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడము బలపరచువాడము పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడము బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు జగ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు జగ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా
నీకు సాధ్యమయ్యా. మృతులను లేపిన వాడా, మరణపు బంధకములో ఉన్న మమ్మల్ని ప్రభా నీ జీవ మార్గములు నడిపించుటకు లేపిన మా యేసయ్య మీకే స్తోత్రములు, వందనాలు తండ్రి. మీ ప్రేమకి ఏమిచ్చి రుణము తీర్చుకోగలము స్వామి. విరిగి నలిగిన హృదయములతో మిమ్మల్ని ఆరాధించుటకును సేవించుటకును మీరు ఇచ్చినట్టి సమయంలో ప్రభా మీ వాక్యాన్ని శ్రద్ధగా విని మీ మాటల్లో ఉన్న సత్యాన్ని నీతిని గ్రహించి అనుసరించి నడుచుటకును ప్రభా కృప చూపుచున్న ఈ సమయంలో ప్రభువా నీ కృపను ఆశ్రయించిన వారమై నీ యొక్క సత్య మార్గంలో నీతో కూడా కలిసి బ్రతుకుటకును ప్రభా మా కాపరి, మమ్మల్ని నడిపించేవాడా, మేము నడవవలసిన మార్గమును మాకు నిర్దేశించు మా దేవా నీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ప్రభా ఎవరు మన ఆలోచనగా అజాగ్రత్తగా వినక బహు జాగ్రత్త కలిగి విని నీ మాటలను మా సత్యాన్ని నీతిని పరిశుద్ధతను గ్రహించి అనుసరించి నడుచుటకును సహాయం దయచేసిన సమయంలో మీ సహాయాన్ని పొందుకున్న వారమే మీతో కూడా కలిసి ముందుకు నడుచుటకు సహాయం దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రములు. దేవుడిచ్చినట్టి సమయానికి దేవాది దేవునికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. సోమేష్ నాయ్ గారికి, అమ్మారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు యొక్క సంకల్పము, ఉద్దేశము, తన సంఘము తన సత్యము యందు ప్రతిష్ఠ చేయబడి తన సత్యవాక్యములకు లోబడి తనను మహిమపరిచే సృష్టికర్త అయిన దేవుని మహిమపరిచే ఆయన సంఘముగా ఉంటకును తన కుమారు నిమిత్తమే సిద్ధపడి ఉండవలసి నా వధువుగా సిద్ధపరచుటకును ప్రభు నిన్ను నన్ను పిలుచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి చివరి వరకు మనం చదివి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36 నుండి 43 వచనములు గల దేవుని వాక్యమును మనము చదువుకుందాం. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసియుండును. ఆ దినముల యందామె కాయిలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతడిని తీసుకొని వచ్చిరి. విధురాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాలుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబితా లెమ్ము అనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధురాండ్లను పిలిచి ఆమెను సజీవురాలునిగా వారికి అప్పగించెను. ఇది యొప్పే యందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల ఉన్నవారు హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మనము దృష్టాంతములుగా ఉంచిన యొక్క
మాటలను మనం శ్రద్ధగా ధ్యానించినట్లయితే ఇక్కడ ఒక శిష్యురాలు దగ్గరికి ఒక శిష్యుడు వస్తూ ప్రభు యొక్క కార్యములు చేయుటకును మరి తను సహకరించుట ప్రార్థించుట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. గమనిస్తే మరియు యొప్పేలో తబితా అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పేరు ఆమె పేరు? తబితా, దోర్కా. ఇవి గ్రీకు హెబ్రూ భాషల యొక్క వ్యత్యాసము. ఈ పేర్లు రెండు రకాలుగా కనిపిస్తున్నప్పుడు ఒకటే వ్యక్తికి రెండు పేర్లు అని ఆలోచన రావచ్చు. గ్రీకు హెబ్రూ భాషల యొక్క వ్యత్యాసములో ఈ యొక్క పదజాలన పేర్లు ఈ విధంగా ఉండి ఉంటున్నాయి. ఏది ఏమైనా ఆమె ఒక కార్యము తన జీవితంలో తను చేస్తున్న జీవిత విధాన శైలిలో తను కలిగి ఉంటున్న స్థితిని ఇక్కడ ప్రభు తన సంఘంగా చేరి ఉన్న మనకి ఎందుకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాడు. గమనించాలి, ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తూ ఉంది? తబితా దోర్కా అనే ఈ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉంది? సత్క్రియలు అంటే మంచి కార్యాలు, మనకు అర్థమయ్యే భాష, మంచి కార్యాలు, సత్క్రియలు చేస్తూ ఉంది. కేవలం సత్క్రియలు మాత్రమే చేయటం లేదు, సత్క్రియలతో కూడా ఏం చేస్తూ ఉంది? సత్క్రియలతో కూడా ఏం చేస్తూ ఉంది? ధర్మకార్యాలు. సత్క్రియలు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి దేవుని యొక్క మార్గదర్శకంలో నడుస్తూ ఆ యొక్క దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ జీవించడము, అవి సత్క్రియలుగా దేవుని దృష్టిలో ఉండి ఉంటున్నాయి. సత్యవాక్యాన్ని అనుసరించి నడుచుకోవడము సత్క్రియలుగా ఉండి ఉంటున్నాయి. ఇవి తను చేస్తూ ఆమె ధర్మకార్యములు చేస్తూ ఉంది. ఆ ధర్మకార్యాల్లో మనం కింద వచనములో చూస్తే ఆమె ఎటువంటి ధర్మకార్యములు చేస్తూ ఉన్నది? ఆ దినంలో ఆమె కైలపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఆమె చనిపోయిన స్థితి, చనిపోయిన ఒక వ్యక్తి యొక్క గుణలక్షణములను కొనియాడబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఇట్టి కార్యములను మరి సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే తన సంఘము ఇట్టి కార్యముల ద్వారా ప్రభువుని గణపరచడానికి, ప్రభువుకి మహిమ తీసుకొని రావడానికి ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కేవలం వాక్యం విని వాక్యము వెళ్ళిపోవడము కాదు, విన్న వాక్యానుసారంగా నడుచుకోవడము దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని ఎవరన్నా మనకి ఏదైనా మంచి మాట చెప్తే కేవలం విని వెళ్ళిపోవాలని చెప్తారా? విని అనుసరించుకోవాలని చెప్తారా? విని అనుసరించాలి, అనుసరించి నడుచుకోవాలి, క్రియలపూర్వకంగా ఉండాలి అని ఎవరైనా మనకి మంచి మాట చెప్పేవారు చెప్తారు. అదేవిధముగా మనము దేవుడు ఈ యొక్క మంచి వాక్యములను, పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను, సత్యవాక్యములను ఎందుకు బోధిస్తూ ఉన్నాడు? ప్రతి ఆదివారం ఎందుకు మనకు వినిపిస్తూ ఉన్నాడు? ప్రతిరోజు మనం చదువుతుంటే ఎందుకు మనతో మాట్లాడుతూ ఉన్నాడు? గమనించండి, పరిశుద్ధ గ్రంథము, జీవ గ్రంథము నువ్వు చదివినప్పుడు నీతోటే మాట్లాడుతూ ఉంటుంది. మనం చదివితే ఎవరితో మాట్లాడుతుంటుంది? చదివే వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి సంభాషణ, ఇటువంటి జీవ సంబంధమైన క్రియలు ఇవి మనము వేరే ఏ పుస్తకంలో కనుగొనలేము. మనం వేరే ఏ పుస్తకంలో కూడా కనుగొనలేము. చదివితే ఒక హిస్టరీ చదివినట్టు చదువుతాం, కానీ స్వయాన దేవుడు నీతో మాట్లాడుతున్నట్టుగా ఆ యొక్క ఉనికి, ఆ యొక్క స్పర్శ, దేవుడు మాట్లాడుతున్న దానికి స్పందన కలగడము చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇక్కడ తబిత ద్వారా, ఆ యొక్క దోర్కా అనే కుమార్తె ద్వారా దేవుడు మనకి చెప్పను ఉద్దేశించిన వాక్యములను మనము ధ్యానిస్తూ ఉన్నాము. గమనించాలి, ఒక కుమార్తె మరి ఆమె దేవుని యొక్క సత్కార్యములను చేస్తూ ఉన్నది. చేయటే కాకుండా ధర్మకార్యాలు చేస్తూ ఉంది. ధర్మకార్యాలు అంటే ఏంటి? ధర్మకార్యాలంటే ఏంటి? అందరు ఉన్నారా? వినిపిస్తుందా? ధర్మకార్యాలంటే ఏంటివి? ఎవరాళ్ళు? సహాయం చేయడం. రైట్. ఎటువంటి సహాయం?
పూర్ పీపుల్కి, విడోస్కి, ఆర్ఫన్స్కి హెల్ప్ చేయడం, బెగ్గర్స్కి హెల్ప్ చేయడం, ఈ విధంగా ఇవన్నీ ధర్మ కార్యాలు అంటారు. అంటే చేసేవాడు ఏదియూ ఆశించకుండా ఇతరుల క్షేమాన్ని కోరి తన కలిగిన దానిలో ఇతరులకి సహాయం చేయడం. ఈ కాలంలో ఈ ధర్మ కార్యాలు బాగా అవుతున్నాయి. ఇవి ఎట్లా తెలుస్తున్నాయి అంటే ఇంట్లో బాగా తెలుస్తున్నాయి మనకి. ఒక కవర్ ఇచ్చినా, ఒక అన్నం పొట్లం ఇచ్చినా తీసుకునేవానికి రోజంతా కూడా ఆకలి తీర్చదు. కానీ ఒక పూటకుండి వెళ్ళిపోయేదానికి మనం ఏం చేస్తూ ఉన్నాం? కోర్స్ ఇవి దేనికంటే ఆర్గనైజేషన్స్లో కంపల్సరీగా నువ్వు చేస్తున్న దానికి ఒకటి ఆధారం ఉండాలి కనుక ఆర్గనైజేషన్స్లో అట్లా చేస్తారు. ఇది లోకం యొక్క తీరు. సంఘం యొక్క తీరు ఏంటిది? సంఘమా? ఉన్నారా? సంఘంకి ఏదైనా దేవుడు ఒకటి చూపించిండా, చూపించలేదా? గమనించండి, చేసిన వ్యక్తి డప్పు కొడతలేదు కానీ పొందుకున్న వారు పరిశుద్ధుల దగ్గరకు వచ్చి పరిశుద్ధులను ఎదుర్కొన్నప్పుడు, పరిశుద్ధులు వారి మధ్యలోనికి వస్తూ ఉన్నప్పుడు వారు చేసిన ధర్మ కార్యములు, నీతి కార్యములను గురించి ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ధర్మ కార్యాలు ఏమైనా చేసినావా? ఇటువంటి ధర్మ కార్యాలు ఏమైనా చేసినావా? ఉన్నారా? మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? నా చెవులు ఏమన్నా వినిపిస్తలేవా? సో గమనించండి, ఒక స్త్రీ, వై గాడ్ ఈజ్ మెన్షనింగ్ దిస్ వర్డ్స్, ఎందుకు ఆ స్త్రీ యొక్క గుణలక్షణం, తను కలిగి ఉన్న గుణలక్షణాలను దేవుడు ఎందుకు తన పరిశుద్ధ గ్రంథంలో లిఖించుటకును పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాడు అంటే గమనించు, నీవు దేవుని యందు చేసిన కార్యముల ద్వారా దేవునికి మహిమ రావాలి. నమ్మిన వారందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో చెప్పడానికి కాదు. సంఘములో, ఆదిమ సంఘంలో అపోస్తలుల కార్యంలోనే మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయం నుండి కూడా చూస్తూ ఉంటున్నాం. అక్కడ సంఘములో ఏదైతే అవసరతలు, కొరతలు ఉన్నాయో ఆ కొరతలు తీర్చుటకును సంఘము వారికి కలిగిన సమస్తమును, వారికి కలిగిన సమస్తమును అంటే అయ్యగారు మా అన్ని అంటే వారికి కలిగిన దానిలో చిరాస్తులను అమ్మి అక్కరగా ఉన్నవానికి సహాయం చేస్తున్నారు. ఎవరికి? విచిత్రం ఏంటంటే సంఘంలో ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదు, కానీ సమాజంలో ఉన్న అందరికీ సహాయం చేయడానికి ముందుకు వెళ్తాం. మరి సంఘాన్ని ఎవరు ఆదుకోవాలి? దేవుడు ఆదుకోవాలా? దేవుడు ఆదుకోవాలంటే దేవుడు నిన్ను నన్ను ఎందుకు పెట్టిండు సంఘంలో? వినిపిస్తుందా? దేవుడు నిన్ను నన్ను సంఘంలో ఎందుకు పెట్టిండు? ఆదిమ సంఘంలో కనీసం చదివి ధ్యానిస్తున్నాం కొన్ని నెలలు, ఆల్మోస్ట్ నాకు తెలిసి 3rd month కావచ్చు నడిచేది. 3 నెలలుగా ధ్యానిస్తూ ఉన్నాం. ఏం నేర్చుకున్నాం? బయట చేయొద్దు, ఇవ్వద్దు అని అనట్లేదు. మరి సంఘంలో ఎవరు చేయాలి? బయట చేస్తున్నాం, సంఘంలో లోపం ఉండిపోతూ ఉంది. కానీ ఆదిమ సంఘంలో ఏదైతే కొరత ఉందో సంఘము గుర్తెరిగి, సంఘం అంటే ఎవరు చెప్పాలి? ఎవరు? అందరు చెప్తలేరు, నాకు వినిపిస్తలేదు. ఎవరు? నేను కాకపోతే ఇంకొకరు ఉన్నారుగా పక్కనోళ్ళు. నేను కాకపోతే మరి దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్న నీవు, దేవా నా జీవితంలో కార్యం చేసినా చేయకపోయినా ఇంకొకరి జీవితంలో చేయమని ఎప్పుడు అడిగినావా? ఈ ఆలోచన రాదు. ఇటువంటి ప్రార్థన నాకు చేసిన దేవా ఇంకొకరికి చేయమని అడిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ అందరం
దేవుడు నాకు సాయం చేసిండు. ప్రభా ఇటువంటి పరిస్థితుల్లో ఎందరు ఉన్నారో అందరికీ కూడా సాయం చేయమని. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుతూనే ఉంటావా? నువ్వు కూడా ఏమన్నా సహాయం చేస్తావా? ఎందుకు చెప్తా ఉన్నాడు? ఒక స్త్రీ చేసినది ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు దేవుడు. స్త్రీ అనగానే ఇప్పుడు పురుషులందరూ మాకు కాదు, కేవలం స్త్రీలకు అని అనుకోనికి లేదు. స్త్రీ అయినా పురుషుడైనా, కుమారుడైనా కుమార్తె అయినా తండ్రికి ఒకటే. ఎందుకు? తన స్వరూపములో ఆయన మొదటిగా ఎవరిని చేసిండు? నరుని చేసిండు. నరునిలో నుండి ఎవరిని చేసిండు? నారిని చేసిండు. సో గమనించాలి, ఇక్కడ భేదం లేదు దేవునికి, అందరూ సమానమే. ఈ తబిత అనే ఒక స్త్రీ ఆమె చేసిన సత్కార్యంలో దేవుని యొక్క రక్షణ సువార్తని ఇతరులకు అందిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన జీవితంలో చేసిన కార్యములను ఇతరులకు తెలియపరుస్తూ ఉంది, ఇతరులను దేవుని వైపు నడిపిస్తూ ఉంది. దేవుడు ఎక్కడెక్కడ ఆమెను సాక్షిగా ఉపయోగించుకోవడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడో అక్కడ ఆమె సాక్షిగా ఉపయోగపడ్డది. ప్రియ సంఘమా, దేవుడు నీతో నాతో ఎందుకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు ఆదివారం ఇక్కడికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వెళ్తున్నావు. 6 రోజులు నువ్వు సమాజంలో ఉంటున్నావు, సమాజంలో మనుషుల మధ్యలో ఉంటున్నావు, మనుషుల మధ్యలో నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావు. చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, పని చేస్తున్నావా, ఏదైనా సరే నువ్వు ఎక్కడైతే నువ్వు ఒక కార్యములో ఉంటున్నావో అక్కడ దేవుని మహిమార్థము, దేవుని యొక్క సత్యక్రియలను, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యముల విషయంలో సాక్షిగా ఉపయోగపడగలుగుతున్నావా? దేవుడు ఉపయోగించుకునే పాత్రగా ఉండగలుగుతున్నావా? ఇది ప్రభువు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. గమనించాలి. వాక్యం చెప్పాలంటే ఇక ముందంటే సమయం ఉంది. గత కాలం అంతట్లో సమయం ఉన్నా మనకు సమయం లేకుండా ఉండే. ఇప్పుడు సాక్ష్యం చెప్దామని సమయం ఉన్నా చెప్పనీకి అవకాశాలు లేని స్థితిలో ఉంటున్నాము. చేసే సమయంలో ఏమో మనకు సమయం లేదు, దేవుడు సమయం ఇస్తే. ఇప్పుడు ఉన్న సమయంలో చేద్దామంటే ఎటు చూసినా ఆటంకాలే, ఎటు చూసినా ఇబ్బందులే. ఈ ఇబ్బందుల సమయంలో దేవుడు సంఘాన్ని తన భవిష్యత్తు కాలం నిమిత్తము ప్రార్థన చేయుటకు ప్రేరేపించి తన సంఘము ప్రార్థించే సంఘముగా ఉండాలని ప్రభు ఆత్మ ద్వారా చెప్తా ఉన్నాడు, వాక్యం ద్వారా చెప్తా ఉన్నాడు. నీ ఆత్మను నీలో ఉన్న జీవము ద్వారా కూడా ప్రేరేపించి నడిపిస్తూ ఉన్నాడు. మరి నీవు నన్ను ఎంతగా దేవుని యందు ప్రార్థించడానికి సమయాన్ని ఇస్తూ ఉన్నాం? ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి సువార్త చేయాలంటే సాధ్యమా? ఈజీగా ఉన్నాయా, కష్టతరం ఉన్నాయా? సరే, నువ్వు వెళ్ళి ఎవరికన్నా ఇట్లా ఏదైనా బుక్ ఇవ్వాలంటే ఇవ్వగలుగుతావా? లేదు. సరే, ఇట్లా ఏదైనా కరపత్రం అన్న ఇవ్వగలుగుతావా? ఇచ్చే సమయంలో మనమేమో రాలే, ఇయ్యనికి పంచనికి వచ్చినామా? అప్పుడు కూడా వచ్చినాం, మన పనులు చేసుకున్నాం, మన కష్టాల గురించి ప్రార్థన చేయించుకున్నాం, మన కష్టాలు పోగానే దేవా స్తోత్రం అన్నాం. మళ్ళీ మన పనులలో అప్పటికి ఇప్పటికీ ఏమన్నా మారినామా? అప్పటికి ఇప్పటికి ఏమన్నా మారినామా? అప్పుడు నీ పనులు ఉండే, ఇప్పుడు నీ పనులు ఉన్నాయా లేవా? ఎవరు మాట్లాడతలేరు. హల్లెలూయా, హల్లెలూయా. సంగమా మేలుకో, సంగమా మేలుకో. అప్పుడు సమయం లేదు, ఇప్పుడు. కానీ దేవుడు నీ కార్యముల నిమిత్తం, ప్రభువా నువ్వు అనుకున్న చేయకపోతే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఏంటిది? నా కష్టాల్లో, నా బాధల్లో నన్ను ఆదరించి నాకు సహాయం దయచేయని ప్రార్థన చేస్తావు. ఎంతకాలము నీవు నీ విషయంలోనే, నీ ఇంటి విషయంలోనే, నీ కుటుంబ విషయంలోనే, నీ సమస్యల విషయంలోనే దేవా సహాయం దయచేయి అని ప్రార్థిస్తూనే ఉంటావు, ప్రార్థన చేపించుకుంటూనే ఉంటావు. మరి ఇతరుల నిమిత్తం ఎవరు ప్రార్థన చేయాలి? గమనించండి, నేను కానీ మీరు కానీ ఇక్కడ క్షేమముగా ప్రార్థన చేసుకుంటున్నాం,
క్షేమముగా, సురక్షితంగా, సమాధానముగా వాక్యాన్ని వినగలుగుతున్నామంటే నీ కొరకు, నా కొరకు ఎందరో, ప్రపంచం అంతట్లో ఎందరో, వారు ఎంత బిజీగా ఉన్నా, వారికి ఎన్ని పనులున్నా, ఈ కుటుంబ పనులున్నా కానీ, వ్యక్తిగత పనులున్నా కానీ, వ్యాపారం ఉన్నా కానీ, ఉద్యోగం ఉన్నా కానీ, నీ కొరకు, నా కొరకు ప్రతిరోజు సమయాన్ని తీసుకొని ప్రార్థించి ఉన్నారు. నమ్మినవారు హల్లెలూయా, హల్లెలూయా. వారి ప్రార్థనల ఫలితమే వారు దేవునికి, దేవుని పరిచర్యకి ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఈ రక్షణ జీవితాన్ని జీవించగలుగుతా ఉన్నాం. మరి రానున్న తరాలకు, ఇప్పుడున్న తరానికి, రానున్న తరాలకు దేవుని పరిచయం చేయాలి, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన వారికి ఒక పరిశుద్ధమైన మాదిరిని చూపించాలి అంటే నువ్వు నేను సమయం ఇవ్వకుండా సాధ్యమా? సాధ్యమా? దేవా, అనేకులు పాపంలో నశించిపోతున్నారు ప్రభా, రక్షించి అంటావు. ప్రార్థన చేస్తావా, చేయవా? మరి నీ ద్వారా దేవుడు రక్షణ సువార్త అందించాలనుకున్న వారికి ఎట్లా అందిస్తావు? ప్రార్థన చేసి అందిస్తావా? నీవు సజీవంగా దేవునిలో ఉన్నావని జీవక్రియల ద్వారా దేవుని వ్యక్తం చేస్తావా? ఏం చేద్దాం? అంత్య దినాల్లో ప్రార్థన కూడుకొనరా నాయన, అమ్మ, అయ్యలారా, అక్కలారా, అమ్మలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా రండి ప్రార్థన చేద్దామంటే అదేందో విచిత్రం. నువ్వు అనుకున్నప్పుడే చేయలేవు. ఎంతమంది ఇట్లా అనుకొని చేయలేకపోయి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉంది అయ్యగారు, కానీ చేయలేకపోతున్నా. వాక్యం చదవాలని ఆశ ఉంది అయ్యగారు, కానీ అనుకున్న దానికి పుల్లేసేటోడు ఎప్పుడు రెడీగా ఉంటూనే ఉంటాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నావా, పుల్లేస్తాడు. అనుకోకుండా ఎప్పుడన్నా స్పాంటేనియస్గా వచ్చి చేసినావా? ఎన్నోసార్లు ప్రార్థన చేయాలని, మీకే కాదు నాకైనా అంతే, అందరం సమానమే. ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉంటుంది. నువ్వు అనుకున్నావా, కథం చేయకుండా ఆటంకపరచడానికి ఎవరో ఒకరు, బయటోడు కాకపోతే ఇంటోడే, బయటోడు కాకపోతే ఇంటోడే. వాళ్ళని తప్పుగా భావించడానికి లేదు. నువ్వు అనుకున్నావంటే దాన్ని ఆటంకపరచడానికి ఎవరినో ఒకరిని పంపించడం ఉన్నాడు లేడా? మరి పంపించినప్పుడు ఆగిపోతావా, సాగుతావా? అందరికి అర్థమవుతుందా? ఆపేటప్పుడు ఆగుతావా, సాగుతావా? అందరు సాగాలనే ఆశ ఉంది. ఆ సాగుడు ఇంకెప్పుడు వస్తుందా అని సాగుతూనే ఉన్నది. ఇంకా మనం పోయి చేయడానికి టైం వస్తలేని సాగుతూనే ఉన్నది. అది ఇన్ని రోజులు సాగకుండా ఆగింది. దేవుడు సాగేటట్టు దేవుని సంఘంలో, దేవుని మందిరంగా, దేవుని యొక్క పరిశుద్ధ, ఆయన యొక్క వధువుగా సిద్ధపరచబడడానికి, సిద్ధపాటు కలిగి ఉండడానికి నువ్వు కదిలీరా. నేను ఆపేసింది ఏది ఆపిందో, ఎన్ని రోజులు ఆగిపోయినావు? ఈ క్షణం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రా నా కుమార్తె, రా నా కుమారుడా, ప్రార్థన చేయి. ఎంతమంది రావడానికి సిద్ధపడుతున్నారు? ఇక్కడ దోర్క తబిత తన జీవితంలో చూస్తే గమనించండి. ఆ దినముల ఆమె కైలాపడి చనిపోగా వారు శరీరమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయినాక శవానికి ఏం చేస్తారు? అంతిమ కార్యములు. అందులో ఫస్ట్ ఏంటి? శరీరానికి స్నానం పోస్తారు. ఎక్కడికి వెళ్ళి వచ్చిందన్న క్వశ్చన్ నీకు ఎప్పుడన్నా కలిగిందేమో, ఆన్సర్ ఇవ్వ దొరికింది. కడుగుతారా? ఎందుకు అడుగుతారు? ఇక్కడికి అడిగింది. రైట్. గమనిస్తే కడిగి ఆ శవమును మేడ గదిలో పరుండబెట్టిరి. మేడ గది చాలా ఇంపార్టెంట్. మనం ఇల్లులు కట్టుకుంటాం, ఒక ఫ్లోర్ వేసుకుంటాం, మేడ పైన ఒక గది ఉండదు. అర్థమైందా? పైన ఒక రూమ్ ఉండదు. చాలు ఒక్క రూమ్ కట్టుకోనికే మనకి అయితే లేదు. కొంతమంది 2-3 అంతస్తులు కడతారు, అయినా కానీ అందులో పైన మేడ గది ఉండదు. ఎందుకు మేడ గది? ఎందుకు మేడ గది గురించి వాక్యంలో ఏ సందర్భాల్లో మనం విని ఉంటున్నాం? ఎప్పుడైనా గ్రహించిండ్రా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన సిలువ వేయబడడానికి ముందుగా ఆదివారం ఏం చేస్తారు? పస్కాను
ఆచరించడానికి మేడగదిలో పస్కాను ఆచరిస్తారు. అంటే తన పరిశుద్ధ సంఘము విశ్వాసులతో కూడిన సహవాసము మేడగదిలో ఉండి మరి విశ్వాసముతో ప్రార్థన చేయడానికి మేడగది అవసరం. ఇప్పుడు ఈ శవమును ఎక్కడ పెట్టిరు? లోకల్స్లో. చనిపోయినావా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మేడగదిలో పెట్టిండంటే గమనించాలి, దేవుడు మేడగదిలో ఉన్న ఆ యొక్క కుమార్తెను తిరిగి సజీవురాలుగా లేపడానికి ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఇంచులో నీవు కట్టుకున్న ఇంటిలో మేడగది ప్రార్థన గదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంగా కూడుకున్నప్పుడు ప్రార్థన చేయడానికి నీ ఇంట్లో ఒక గది ఉండాలి. అది ప్రత్యేకము. దేని కొరకు అంటే ప్రార్థించుటకును, దేవుని కార్యములు నీ కుటుంబంలో నీ గృహంలో జరగడానికి, నీ గృహం పరిసర ప్రాంతంలో దేవుని కార్యములు జరగడానికి నీవు విశ్వాసంతో ప్రతిదినము ప్రార్థించవలసిన సమయము. అందుకే ప్రార్థన చేయనప్పుడల్లా మీరు ఎక్కడికి వెళ్ళి చేయాలి? ఇంట్లో ఉన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూచుని తండ్రికి మనం అన్నీ ఓపెనే. మన ఇంట్లల్లో అన్నీ కట్టుకున్నామా, ఇంకో మేడ గదిగా కట్టుకున్నామా, దాన్ని ఏం చేయాలి? ఎవరికో ఒకరికి ఇస్తే ఏమవుతాయి? అప్పు చేసి కట్టాలి. కట్టి ఏం చేయాలి? ఇల్లు కట్టడానికి 20 లక్షలు అయితే వాళ్ళు ఇచ్చే రెంట్లు ఎన్ని వస్తాయి? మా అంటే 5,000 10,000 అంతేనా? 2 పోర్షన్లు వేస్తే 10,000, లేదంటే 5,000 ఒక పోర్షన్, ఒక గది వేస్తే. గమనించండి, ప్రార్థన చేయడానికి మన ఇంటిలో ఒక గదిని ఏర్పరచుకున్నామా? ఎందుకు అంటే నీ గృహములో దేవుని సన్నిధి ఉంటే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పెట్టుకుంటావా? మన ఇంట్లో ప్రార్థన పెట్టాలని అందరికీ ఆశ ఉంది. ఎక్కడ పెట్టాలి? ఇంటికి ఎవరైనా పిలిచి ప్రార్థన పెడదామంటే ఈ సోఫా తీసి ఆ రూమ్లో వేయాలి, ఈ మంచం తీసి ఆ రూమ్లో వేయాలి. మీరు ఈ ఇంట్లో వేసిండ్రో తెలియదు. మా ఇంట్లో ఎప్పుడన్నా ప్రార్థన పెట్టుకున్నామంటే ఇల్లంతా చదురుడే. మీ ఇంట్లో ఎప్పుడైనా చేసిండ్రా? ఉన్నది అయ్యగారు మరి అనుకోవచ్చు, అయ్యగారు ఉన్న దాంట్లోనే కదా మేము చేసాను. ఉన్న దాంట్లోనే. కానీ నీ ఇంట్లో నీ గృహంలో ప్రార్థించే గది కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నీ అవసరతల కోసం ఎన్నో ప్రార్థన చేస్తావు. దేవుడు నీకు ఇచ్చిండు అయ్యలేదా? సాయం చేసిండా చేయలేదా? ప్రభా నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించే గదిగా ఉంచుకోవడానికి నేను ఆశపడుతున్నా, ఇయ్యమంటే ఇస్తాడా? ఇయ్యడా? అసలు ఇన్ని సంవత్సరాలలో మనకు ఆలోచన వచ్చిందా? కిరాయి ఇంట్లో ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను, సొంత ఇల్లు ఉన్న వారి గురించి మాట్లాడుతున్నా. కానీ దేవా మాకు ఇల్లు లేదు, ఇల్లు దయచేయమని అడుగుతాం. ఈ నివాస స్థలము, ఈ గృహము నీకు ప్రార్థనా మందిరంగా అన్నామనుకో, కథం ఇక అందరూ ఇంట్లల్లో ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. చర్చకు బంద్ అవుతారు, ఇల్లే చర్చ అవుతుంది. ఇక దట్ ఈస్ నాట్ ద మీనింగ్. మందిరము మందిరమే, గృహము గృహమే. మందిరానికి మనం వారంలో ఒక్కరోజు వస్తాం. ఇల్లు గట్టిగా ఎన్ని రోజులు ఉంటాం? అందరు చెప్పాలి. ఇంట్లో ఎన్ని రోజులు ఉంటాం? 7 రోజులు. వారంలో 7 రోజులు 24/7 ఉంటాం. నీ ఇల్లే ఒక ప్రార్థన మందిరంగా మార్చబడాలి, ప్రార్థించే స్థలంగా మార్చబడాలి. అది మార్చబడాలంటే నువ్వు ప్రార్థనా మందిరంగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థనకు, వాక్యానికి, దేవుని కార్యంలో కొరకు మనము ఎప్పుడైతే లోబడతామో దేవుడు కార్యంలో చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కుమార్తె చేసిన స్థితిని చూస్తే మనము, లుద్దు యోప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకుంటాకు 2 మనుషులను అతని యుద్ధకు పంపిరి. హల్లెలూయా. ఈ తబితా అనే స్త్రీ, ఈమె చనిపోయిందని తెలిసి తన దేహమును కడిగి మేడగది మీద పెట్టినప్పుడు
అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న శిష్యులు ఏం చేస్తూ ఉన్నారు? వెంటనే ఇక సమాచారం అందిన వెంటనే పరిసర ప్రాంతంలో దగ్గరలోనే ఎవరున్నారు? పేతురు గారు ఉన్నాడు. అపోస్తలుడైన పేతురు గారు ఉన్నాడు కనుక తన దగ్గరికి వెళ్ళి తన నిమిత్తము ప్రాధేయపడుతూ రావాలని ప్రాధేయపడడానికి వెళ్తూ ఉన్నారు. గమనించండి, శిష్యులతో కలిసి దేవుని కార్యాలు చేయడానికి ముందుకేస్తారు. ఎవరెవరు వస్తారు? శిష్యులతో కలిసి ప్రార్థించడానికి, దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వస్తారు. శిష్యులు ఎక్కడ ఉన్నారో, ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నీకు తెలుసా? ప్రశ్న, నీకు తెలుసా? నువ్వు ఉంటున్న ప్రాంతంలో ప్రార్థించేవారు ఎక్కడున్నారో తెలుసా? నా పనే తీరుతలేదు, నా ఇంటి పనే తీరుతలేదు, ఇంకా పోయి ప్రార్థన చేయడానికి ఇవన్నీ ఏం నేర్చుకుంటున్నాం మరి బైబిల్లో మనం? ప్రార్థన చేయకుండా, ప్రార్థన చేసే వ్యక్తులతో మనము సహవాసం కలిగి ఉండట్లేదు, కానీ ప్రార్థన గురించిన ఆలోచన మనకు రావట్లేదు. వాక్యాన్ని చదివి గ్రహించి అనుసరించి నడుచుకోవడము మనం అలవర్చుకుంటే మనము పరిశుద్ధులతో కలిసి దేవుని కార్యముల నిమిత్తము ముందుకు కలిసి వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏ కార్యముల ద్వారా మనం ముందుకు వెళ్తున్నాం? అర్థమవుతుందా? ప్రార్థించేవాడు ప్రార్థించేవానితో కలుస్తాడు, అవునా కదా? మనకందరికి అర్థం కావాలంటే తిరిగేటోడు ఎవరితో కలుస్తాడు? ఊదేటోడు ఎవరితో కలుస్తాడు? తాగేటోడు ఎవరితో కలుస్తాడు? ముచ్చట్లు పెట్టేటోడు ఎవరితో కలుస్తారు? ఇంకా పూసుకునేటోళ్ళు ఎవరితో కలుస్తారు? ఇంట్లో మనకి ఏది కావాలంటే అది ఈజీగా దొరికేస్తుంది, బయటకు పోనవసరం లేదు, అవునా? నీకు అందంగా మారాలనుకుంటే ఏది పెట్టుకుంటే అందంగా మారుతాము, ఏది పెట్టుకుంటే కలర్ మారుతాం అనేది ఎలా చూస్తాం? చూడమా? వంట రాకపోతే ఈ కాలంలో వంటల గురించి బాగా వస్తున్నాయి, కానీ చేసేటోళ్ళు తక్కువ అయిపోయాను. ఎందుకు? నా బిడ్డ అల్లార ముద్దుగా పెరిగింది, గారాల్లో పెట్టి. ఇంట్లో ఉన్నంతసేపు ఏం చెప్పొద్దు, రేపు ఇంకొకని ఇంటికి పోయినాక ఆ ఇంట్లో కలవక ముందుకే ఏంటిది తల్లిదండ్రులు చెప్పేది, మా బిడ్డకి ఇవి ఏవి రావు. చేసుకునేటోడు దేనికి చేసుకోవాలి? మళ్ళీ అట్లా అన్నావు అనుకో, నా బిడ్డ ఏమన్నా వంట మనిషా, వంటలక్కనా? అర్థమవుతున్నాయా? ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, నువ్వు నేర్పు కలిగి ఉంటే, హల్లెలూయా, హల్లెలూయా, నీవు ప్రార్థించుట, నువ్వు సత్కార్యములు చేయుట నువ్వు నేర్చుకుంటూ ఇతరులకు నువ్వు నేర్పిస్తే దేవుడు నీ ద్వారా ఎవరికి తన రక్షణ సువార్త అందించడానికి ఆశపడుతుండో వారికి అందిస్తాడు. నమ్మినవారు హల్లెలూయా, హల్లెలూయా. నమ్మినవా? చేసేవారు ఉంటే చేయించడానికి దేవుడు సిద్ధం. నువ్వు ప్రార్థిస్తే ప్రార్థించడానికి ప్రార్థించే ఆత్మను నీకు ఇస్తాడు. నువ్వు సువార్తను ప్రకటిస్తూ ఉంటే సువార్తను ప్రకటించే ఆత్మను నీకు ఇస్తాడు. దేవుని మనసును నీవు కలిగి ఉన్నావు. ఆయనను విశ్వాసం ఉంచిన వారికి యేసు ప్రభువు వారు చెప్తున్న మాట, వాగ్దానము ఏంటిది అంటే, నీవు ఆయన మనసును, క్రీస్తు మనసును కలిగి ఉన్నావు అంటున్నావు. ఇప్పుడు చెప్పండి, నువ్వు యేసు మనసును కలిగి ఉండి యేసు కార్యములు ఎక్కడెక్కడ చేస్తున్నావు? నువ్వు పొందుకుంటావని అనలే, ఆయన విశ్వాసం ఉండి ఆయన విశ్వాసంలో రక్షణ పొందుకొని ఈ యొక్క రక్షణ ద్వారా దేవుని యందు బాప్తిజం పొందుకున్న ప్రతి ఒక్కరిలో దేవుని మనస్సు ఉన్నది. క్రీస్తు మనస్సు నీలో ఉన్నప్పుడు ఆ మనస్సు తండ్రిని మహిమపరిచినది. హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వు నీ తండ్రిని ఎట్లా మహిమపరుస్తావు?
మనకు సాధ్యం కాదు, కానీ రక్షకుడైన యేసు ద్వారా సాధ్యము. దేవుడు అంటాడు మనం అన్ని విధాలుగా చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నా. అంటే ఏంటి అంటే అన్ని దర్వాజాలన్నీ బంద్ చేసి పెట్టుకొని కూర్చున్నాం. దీనికి మళ్ళీ మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసి ప్రభువా ఒక ద్వారం తెరవంటాం. ఎంతమందికి ఇండ్లు ఉన్నాయండి? కిరాయి అయినా సొంత అయినా ఇండ్లు ఉన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. చేతులు ఎత్తండి. ఇంట్లో ఉండేటోళ్ళు చేతులు ఎత్తండి. అక్కడక్కడ లేవు. రైట్. మీ ఇంటి తలుపు మీరే ఇస్తారా, పక్కింటోళ్ళు వేస్తారా? మీ ఇంటి తలుపు మీరు తీస్తారా, పక్కింటోళ్ళు తీస్తారా? అయ్యో అవునా? మీ ఇంటి తలుపు మీరే వేసి మీరే తీస్తారు. నిజమా? మాట్లాడతలేరుగా? నిజమా అబద్ధమా? ఎవరైనా అసిస్టెంట్లు పెట్టుకుంటా? మరి నువ్వు ప్రార్థన చేయకుండా మూసుకున్న డోర్ ఎవరు తెరవాలి? నువ్వు సువార్త ప్రకటించకుండా వ్యర్థమైన లోకపు మాటలు, శరీర సంబంధమైన మాటలు, సుఖభోగ సంబంధమైన మాటలు, మనుషుల యొక్క ముసలమ్మ ముచ్చట్లు ఇవి మాట్లాడుతూ దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా మూసేసింది ఎవరు? గమనించండి, రెండే ఉంటాయి మనిషి జీవితంలో. పరిశుద్ధత ఉంటుంది, పాపం ఉంటుంది. పరిశుద్ధమైన క్రియలు చేస్తాడు, పరిశుద్ధమైన జ్ఞానవాక్యంలో బోధిస్తాడు. లోకానుసారంగా శరీరానుసారంగా డంబ సంబంధమైన విధానంలో బ్రతికేవాడు ఈ యొక్క డంబ సంబంధమైన దానిలోనే మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో ఒకటి ప్రకటిస్తాడు. మనిషికి ఉన్న గుణలక్షణం ఏంటిదంటే ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే కడుపు ఉబ్బి, లోకంలో అందరూ తెలిసిన సామెత, మన చెవిలో పడ్డది బయట చెప్పకపోతే కడుపు ఉబ్బుతుందా? చెప్పే వారికి తాతాలు ఆడుతూనే ఉంటుంది. ఎవరు చెప్తారు, ఎవరు దొరకాలి. ఇట్లా ఎప్పుడన్నా అయిందా నీ జీవితంలో? అయిందా? అనుకున్నావా ఎప్పుడన్నా? అనుకోలే. కానీ విన్నది ఎవరికైనా చెప్పినావా? నువ్వు చూడండి, నువ్వు గ్రహించింది నీకు ఎవరో చెప్తే తెలుసుకున్నది చెప్పినా చెప్పలేదా? చెప్పినా? మరి ఎవరో మనుషులు చెప్పిందా అని చెప్పనికి ఆశపడుతున్నావు. మళ్ళా దేవుడు చెప్తున్న రక్షణ సువార్త ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఈయన సత్యదేవుడు కాదా? చెప్పండి. సవిత చేసింది ఇక్కడ దేవుని ప్రకటించింది లోక సంబంధమైన మాటల్ని ఆపివేసింది. నువ్వు ఒకదాన్ని ఆపివేస్తే ఇంకొకటి యాక్టివేషన్లో ఉంటుంది. నువ్వు నిన్ను నష్టపరిచేదాన్ని నువ్వు ఆపివేస్తే అధికమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుడు వాక్యం చెప్తా ఉంది. అధికమైన మాటలు ఏ మాటలు అవి? దేవుని మాటలు కాదు, లోకము శరీరము అలవాటైపోయిన మాటలు. ఆ మాటలు ఏముంది? దోషం ఉంది. అవి మానేసి ఏం చేయాలి? సత్యాన్ని ప్రకటించాలి, సత్య వెలుగును ప్రకటించాలి. మనం ఇక్కడ చూస్తే ఇక్కడ పేతురుని వాళ్ళు వేడుకున్న వెంటనే పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమ్మతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దోర్కా చేసిన ధర్మకార్యాలు ఏంటి? దోర్కా చేసిన ధర్మకార్యం ఏంటిది? పేద బీద విధవరాళ్లకు సహాయము పొందుకునే అర్హత స్థితి కలిగిన వారికి ఏం చేస్తూ ఉంది? ఆమె ఏమి ఆశిస్తలేదు, ఆమె దగ్గర ఉన్న దానిలో ఆమె వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇట్లా చేస్తున్నావా? మనకు కావాల్సిన అన్నిటికీ దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు. మరి దేవుని పని కొరకు కావాల్సిన వాటి విషయంలో మనం ఏదన్నా సత్కార్యాలు ధర్మకార్యాలు చేస్తున్నామా?
ఇక్కడ దీన్ని ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? ఎవరు వీళ్ళు? క్రీస్తుయందు విశ్వాసం ఉంచి శిష్యులుగా ఉండి సంఘములో ఎవరైతే అక్కరలుగా మరి ఎవరికైతే అవసరతలుగా ఉన్నాయో వాళ్ళ యొక్క అవసరతలు తీరుస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎవరికి చూపిస్తున్నారు? ఆ విధవరాలు ఎవరికి చూపిస్తున్నారు? ఏడుస్తూ రోధిస్తూ పేతురు గారికి చూపిస్తున్నారు. ఈ సంఘం చూపిస్తుందా? సమాజం చూపిస్తుందా? సంఘం చూపిస్తుందా? సమాజమా? అందరూ సమాజంలో పడ్డారు. ఇక సమాజానికి సేవ చేయడానికి. సమాజంలో చేసేటోడు చాలామంది ఉన్నాడు. సంఘంలో నిన్ను పెట్టింది సంఘానికి నీవు సేవ చేయడానికి. ఎందుకు? నీవు నేను అందరం కలిసి ఉన్నామని చెప్పడానికి. ఒకరికొకరు సహాయపడాలి, ప్రార్థనలో సహాయపడాలి, వాక్యంలో సహాయపడాలి, విశ్వాసాన్ని బలపరచడంలో సహాయపడాలి, కలిసి ప్రార్థించడంలో మనము ఒకరినొకరు ప్రేరేపించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాం? మనము అలవాటైపోయినట్టుగానే గతంలో చేసినయే ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. విచిత్రం ఏంటంటే సంఘంలో మనం ఎవరు అవసరతలు ఉన్నాయో వాళ్ళకి గుర్తెరుగుతలేం, వారికి సహాయం చేస్తలేం. బయట వారికి సహాయం చేయడానికి ఇంకెవరో వచ్చి ప్రేరేపణిస్తున్నారు. సంఘాన్ని ఆదుకోకుండా దేవుడు బయట కార్యాలు చేయమంటాడా? చెప్పండి. మనం ఆలోచించాలి. మన ఆలోచన ఎటు వెళ్తుంది? సంఘంలో అవసరతలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయంటారా లేవంటారా? మరి ఏం సాయం చేస్తున్నాం? గమనించండి. ఆస్తి ఉన్నోళ్ళేమో ఆస్తి నమ్మి అవసరతల్లో ఉన్న వారికి అక్కర కొలది వారికి సహాయం చేసి ఉంటున్నారు. ఇక్కడ ఈ దోర్కా తబితా అనే స్త్రీ ఆమె వృత్తిగా ఆమె చేస్తున్న పనిలో ఆమె ఏం చేస్తుంది? వస్త్రాలను కుట్టి లేని వారికి ఇస్తూ ఉంది. మరి ఇది ఎందుకు ఇక్కడ ప్రభు మెన్షన్ చేస్తున్నాడు అంటే, యు నీడ్ టు అండర్స్టాండ్. దేవుడు నీకు ఒక తలాంత్ ఇచ్చిండా? హల్లెలూయా, హల్లెలూయా. నీకు తలాంత్ ఇచ్చిండు, నీకు గిఫ్ట్ ఇచ్చిండు. నువ్వు ఒక పనిలో నువ్వు నైపుణ్యత కలిగి ఉన్నావు. కొందరు టైలర్స్ ఉన్నారు, కొందరు మేస్త్రులు ఉన్నారు, కొందరు వ్యాపారులు ఉన్నారు, కొందరు ఫోటో ఎడిటింగ్ ఉన్నారు, కొందరు వీడియో ఎడిటింగ్ ఉన్నారు. ఇట్లా నానా రకాలు. కొందరు డాక్టర్లు, కొందరు నర్సులు, కొందరు స్టూడెంట్స్ ఉన్నారు. వాట్ ఎవర్ మే బీ ద సిచ్యువేషన్, లేకపోతే నువ్వు ఎటువంటి తలాంతుని కలిగి ఉన్నా ఆ తలాంతులో నువ్వు ఇతరులకు సహాయపడే విధంగా సంఘములో నువ్వు ముందున్నావా? దేవుడు అది ఆశపడుతున్నాడు. దేవుడు చేయాలంటే ఆయన ఒక్క మాట ద్వారా అందరికీ సమృద్ధిగా కలుగుతుంది. దేవుడు ఎందుకో ఇక్కడ అవసరతల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి సంఘాన్ని నిదర్శనంగా చూపిస్తూ ఉన్నాడు అంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే ఇవి ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. చేసేటప్పుడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి చేయొద్దు. సంఘానికి ఇస్తున్నప్పుడు ఇది దేవునికి ఇస్తున్నా అన్న ఆలోచనతో ఇస్తున్నావా, లేకపోతే ఇది సేవకుడికి ఇస్తున్నా అన్న ఆలోచనతో ఇస్తున్నావా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవునికి చేస్తున్నావా, సేవకునికి చేస్తున్నావా? ఇచ్చేవాడు ఎవరు? ఆరోగ్యం ఇచ్చింది, బలం ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి మందిరం ఎవరికి సూచన? ఎవరికి నిదర్శనం? సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘము ఆయన. మరి ఆయన శరీరాన్ని పట్టించుకోకుండా, ఆయన శరీరంగా మనము ఫలించకుండా, ఆయన శరీరములో అవయవాలుగా ఒకరికొకరు సహాయం చెయ్యకుండా మనం మన సొంత కార్యంలో లక్ష్యం ఉంచితే సంఘం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? సంఘం ఎట్లా వృద్ధి పొందుతుంది? ఇక్కడ నీ ప్రార్థన సహాయం అవసరం. నీ వాక్యం చదివి నేర్చుకొని ధ్యానించి తెలియని వారికి, చదువు రాని వారికి వాక్యాన్ని అర్థమయ్యేలా చెప్పడం నీ బాధ్యత. వాళ్ళకు ప్రార్థన రాకపోతే వాళ్ళతో కలిసి వాళ్ళకి ప్రార్థన నేర్పియాలి. ఆజ్ఞల్ని నువ్వు అనుసరించి నడుస్తూ ఇంకా నువ్వు సంఘానికి వస్తున్న వారిని అనుసరించి నడుచుకోవడానికి నువ్వు ఒక ప్రేరేపణగా, ఒక తబితగా ఉండాలి. ప్రభు అది ఆశపడుతూ ఉన్నాడు, ఆ మార్పును కోరుతూ ఉన్నాడు. అంతేగాని నేను వచ్చినా నేను వెళ్ళిపోయినా, ఆమెనన్నా వచ్చినా వెళ్ళిపోయినా,
రాగానే ఆమె అనగానే అయ్యగారికి నా యొక్క సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకొని ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయించుకుంటావు? ఇంకొకళ్ళకి ప్రార్థన చేయవా? 5 సంవత్సరాలైనా, సంవత్సరమైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా ప్రార్థన ఈ చేతు చేసి 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 ఎక్కడికక్కడ కీళ్ళకు నొప్పులు రావాలి, చల్లబడాలి, కానీ మన చేతిలో ఇట్లనే ఉండాలి. ప్రసంగమా, మార్పు నీ ఆలోచనలో రావాలి, నీ ప్రవర్తనలో రావాలి, నీ మాటల్లో రావాలి, నీ చూపుల్లో రావాలి, నువ్వు చూసే విధానంలో రావాలి. మార్పు చెందకుండా నీవు నూతన పరచబడకుండా ప్రభుని చూడలేవు. అందుకే ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ వారు దోర్కా తమతో చేసిన కార్యములు, వారికి కుట్టించిన వస్త్రంలో ఎందుకు చూపిస్తున్నారు అంటే ఆమె చేసిన కార్యములను వారు అక్కడ సాక్ష్యముగా ఉన్నారు. హల్లెలూయా. నువ్వు కూడా ఎవరికన్నా దేవుని యందు చేస్తే వారు దేవుని యందు పరిశుద్ధుల ముంగట సాక్ష్యముగా నిలబడాలి. మనం వచ్చేది లేదు, ఇంకొకరిని అది మీకే తెలవాలి. పేతురందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిదా లెమ్ము అనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండబెట్టాను. హల్లెలూయా. అక్కడ పేతురు గారు ఆ యొక్క శవం దగ్గరికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనం మోకాళ్ళుండి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుడు నీవు తగ్గించుకొని ప్రభువా ఉన్నత స్థితిలో ఉన్నత స్థలంలో రాజుగా ఉన్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నా, నీవు ఈ కార్యము నిమిత్తమే నీవు నీ యొక్క సన్నిధిని, నీ ప్రత్యక్షతను, నీ కార్యమును జరిగించి అని ప్రార్థన చేయడం. మోకాళ్ళు ఉండడమో నీ విధేయత, దేవునికి లోబడడం సూచన. యేసుప్రభుల వారు కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఏకాంతముగా వెళ్ళి మోకరించి మోకాళ్ళ ప్రార్థన, మోకాళ్ళ అనుభవం ఉండాలి భక్తులుగా ఉంచిన వారికి. సో గమనించాలి. ఇక్కడ పేతురు గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను సజీవురాలిగా లేపుతా ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన యొక్క కుమార్తెను లేపి ఉంటున్నాడు. ఎందుకో ఇక్కడ ఇంకొకటి నీడ్ టు అండర్స్టాండ్ పాయింట్. ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుని యందు విశ్వాసంతో దేవుని యొక్క సత్య కార్యాల కొరకు ఆమె పాటుపడ్డది. దేవుడి యందు అనేకులకు దేవుని యొక్క ప్రేమను పంచుతూ, ధర్మ కార్యములు చేస్తూ, ప్రభు యొక్క రక్షణ సువార్తను అందిస్తూ ఉన్న వ్యక్తి గురించి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే తన ద్వారా ఇంకా కొందరికి దేవుని రక్షణ సువార్త అందాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నేను కూడా మోకరించి దేవుని యొక్క సత్క్రియలను చేస్తూ, దేవుని యొక్క ధర్మ కార్యములను చేస్తూ మనం ప్రేమపూర్వకంగా దేవుని యొక్క సువార్తను అందించగలిగితే దేవుడు నిన్ను నన్ను కూడా అనేకమైన బంధకంలో నుండి, మరణ సంబంధమైన పాప సంబంధమైన బంధకంలో నుండి ప్రభు మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసి తన మహిమార్థమై సాక్షిగా ఉపయోగపెట్టుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు లోబడాలి. ఎవరు లోబడాలి? ఆయన సంఘముగా ఉన్న మనందరం ఏం చేయాలి? లోబడాలి. లోబడకపోతే లేదు. ధర్మకార్యం అంటే ఏం ఆశించకుండా ఉచితంగా చేసేది. మళ్ళీ పేరు ప్రతిష్టల కొరకు కాదు, పేరు గొప్పల కొరకు కాదు, నలుగురు చూడాలని కాదు. నువ్వు చేసే కార్యము ఎవరు చూసినా చూడకుండా దేవుడు చూడాలని చేసే కార్యమే ధర్మ కార్యం. హల్లెలూయా. అందుకే దేవుడు ఎవరికైనా సాయం చేసినప్పుడు నువ్వు ఈ చేతితో ఇచ్చింది ఈ చేతికి, మనం ఈ చేతిలోకి వచ్చింది అన్నీ ఎట్లా లెక్కలు ఏసీ 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 లాస్ట్కి ఎక్కడికి పోతుంది? ఏం మిగిలలే, ఇద్దామని ఆశ ఉంది కానీ దేవుని పరిచర్యకు ధర్మ కార్యాలకు ఇవ్వాలని ఆశ ఉంది కానీ నా దగ్గర ఏం లేదు. ఎందుకు అంటే ఏది అవసరమో దాన్ని మించి మనం ఆలోచించి మన యొక్క సుఖభోగముల కొరకే ప్రయాసపడు, దాని కొరకు ఆశల్ని తీర్చుకోవడానికి మనం ప్రయాసపడుతూ దాన్ని వెచ్చిస్తున్నాము. కానీ దేవుని యొక్క నీతి కార్యముల కొరకు ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి సహాయం చేయడానికి మనము పిడికిళ్ళని ఎప్పుతలేము. ఒకవేళ ఇప్పేది ఉంటే ఇది ఎప్పుడో మారిపోయేది. ఇప్పేది ఉంటే ఎవరో సహాయం చేస్తారు. దేవుడు నేను నాకు చేయలేను, దేవా ఎవరో ఒకరు సహాయం చేస్తారు. నీకున్న దానిలోనే ఇప్పుడు తబితా అనే స్త్రీ కుట్టుకుంటూ కుట్టేటోళ్ళు ఉన్నారు ఇక్కడ మస్తు మంది ఆడళ్ళు.
స్త్రీలు చాలామంది ఉన్నారు. కుట్టుకుంటూ ఏం చేసింది, 100 రూపాయలు అయితే 200 అయితే 100 తీసుకొని ఇట్లా. ఇది కాదు. అగైన్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ జస్ట్ సింప్లీ షేరింగ్ ఇట్. 100 రూపాయలు ఉంటే అందులో 30-40 రూపాయలు తక్కువ చేసి ఇవ్వడం, అది నీ బిజినెస్లో చేసే అది ఒక డీల్. ధర్మకార్యం అంటే వితౌట్ టేకింగ్ ఎనీ బిగ్ డూయింగ్ ద సర్వీస్ వాట్ ఎవర్ ది. నీకు ఇచ్చిన తలాంతు ద్వారా దేవునికి మహిమ తెచ్చేటట్టు సర్వీసెస్ ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇష్టపడితే గాడ్ తబితని వాడుకున్నట్టు తన సంఘంలో అనేకులకు ఎవరైతే అవసరతల్లో ఉన్నారో, ఇక్కడ బీద విధవరాళ్ళకి సాయం చేసింది కనుక బీద విధవరాలని చెప్పింది. మనం కూడా దేవుడు అక్కడ ఓన్లీ బీద విధవరాలే అన్నాడుగా, బీద విధవరాలకే చేయాలి. నో, బీద విధవరాలు అంటే అది పెద్ద టాపిక్, నేను చెప్తా తర్వాత. నాకు టైం ఇవ్వండి, ఓ రోజు కూర్చోబెట్టి చెప్తా. సో గమనించండి, సంఘంలో ఏ అవసరత ఉన్నా చూడాలి, చూసే కళ్ళకు కనిపిస్తాయి. మనకి ఎన్ని పగిలిపోయి కనిపిస్తున్నా, ఎన్ని పనికిరాని స్థితిలో ఉన్నా అన్నిటినీ చూస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అక్కడ బీద విధవరాలని చెప్పండి. విధవరాలు కావచ్చు, బలహీనులుగా ఉన్నవారు కావచ్చు, రోగులు కావచ్చు, ప్రార్థన రాక బలహీనులుగా ఉన్నవారు కావచ్చు, వాక్యం తెలియక బలహీనులుగా ఉన్నవారు కావచ్చు, జ్ఞానం తక్కువగా ఉన్నవారు కావచ్చు. జ్ఞానం దేవుడు నీకు ఇచ్చిండంటే దాన్ని పంచమన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వస్తే పంచమన్నాడు. రోగిగా ఉన్నవాడిని స్వస్థపరచడానికి సంఘం ప్రార్థన చేస్తే ఏమవుతుంది చెప్పండి? సంఘం ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అపవాది సంఖ్యలలో ఎందరో ఉన్నారా లేరా? మరి నీ ప్రార్థన చేయక, నువ్వు ప్రార్థన చేయక, సంఘంగా కూడుకొని ప్రార్థన చేయక అనేకుల సంఖ్యలలో ఇంకా అందులోనే ఉండిపోయినారు. అందులోనే ఉండి దేవునికి మొరపెడుతున్నారు. ప్రభా ఎవరిని పంపిస్తావయ్యా, మమ్మల్ని దర్శించయ్యా అని వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. మనం ఇక్కడ ఇది నడుతూనే ఉంటుంది. సో గమనించు, మార్చుకో. అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాలకు సూచనలు ఎన్నో జరుగుతున్నాయి. సంఘం ప్రార్థించాలని ప్రభువు ఆశపడతా ఉన్నాడు. రేపు వెళ్ళి నువ్వు సువార్త ప్రకటించలేవు. నువ్వు వెళ్ళని స్థలానికి నీ ప్రార్థన అన్న వెళ్ళి దేవుని కార్యం జరిగించాలి. నమ్మిన వారు హల్లెలూయా, హల్లెలూయా చేస్తావా? డైలీ ఒక 1 hour ప్రేయర్. అలవాటైపోయిన ప్రార్థన కాదు, ఆత్మతో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. వాక్యం చదువు, లోతైన మర్మాలు సత్యాలు బయలుపరుస్తాడు. ఇంకా చూస్తే అతడు ఆమెకు చేయి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను. ఇది యొప్పే అంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విశ్వాసి జీవితంలో, ఒక శిష్యురాలి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యం ద్వారా ఎక్కడ వరకు తెలిసింది? ఆ ప్రాంతం అంతా. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యము నువ్వు ఉంటున్న ప్రాంతం అంతా తెలుస్తుందా? ఓరయ్యా పోయి వాళ్ళ ఇంటికి పోదురా నాయన, వాళ్ళ నోట్లో నోరు ఎవరికి సాక్ష్యం? క్రైస్తవుల్ని పిలువబడుతున్న సంఘానికి సాక్ష్యం. ఇది మన సాక్ష్యం. ఏం చేయకపోయినా అట్లీస్ట్ ప్రార్థన చేయి. గాడ్ విల్ డూ ది రెస్ట్ ఆఫ్ ద వర్క్. అట్లని చెప్పేసి నీకున్న తలాంతును నువ్వే నీ స్వలాభానికి, నీ కుటుంబ ప్రయోజనానికి వాడితే జాగ్రత్త సుమి, జాగ్రత్త. ఇక్కడ దూరక తన స్వలాభాన్ని చూడలే, ఇతరుల మేలు చూసింది. ఇది దేవుడు ఉపవాసాలు అంటాడు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మాట్లాడతారు. మీరు ఉపవాసం ఉండి ఒకరితో ఒకరు గుద్దులు ఆడుకుంటూ, ఒకరికొకరు పని చెప్పుకుంటూ, నువ్వు పని చేయకుండా పని చేసేవారు ఇంకా కష్టపెడుతూ అంటాడు. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం అని. ఉపవాసం గురించి అక్కడ చదవండి. అంగి లేని వానికి అంగిని ఇవ్వడం ఉపవాసం. నిజమైన ఉపవాసం ఏంటంటే నువ్వు ఉపవాసం ఉంటావు కదా ఒక పూట, ఆ ఒక్క పూట నువ్వు ఉపవాసం ఉండదు, నువ్వు ఎంత తింటావో ఆ తినే ఆహారము సిద్ధపరిచి ఎవడైతే ఆకలిగా ఉన్నాడో వానికి ఆ ఆహారాన్ని ఇస్తావు చూడు, అది దేవుడు అంగీకరించే ఉపవాసం.
ఇట్లా వస్త్రం గురించి చెప్పాడు, ఆహారం గురించి చెప్పాడు. ఉన్నాయి, చదవండి, గట్టిగా చదవండి, ధ్యానం చేయండి, తెలుస్తుంది. పేతురు యొప్పేలో సిమోనను ఒక చర్మకారుని యొద్ద బహుదినములు నివసించెను. హల్లెలూయా. ఎందుకు లాస్ట్కి చర్మకారుడైన సిమోన్ దగ్గర ఉన్నా అని చెప్తున్నాడు? యొప్పేలో ఆయన ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఆయన దగ్గర ఉన్నాడు. చర్మకారుడు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, చర్మము చచ్చినాక తీస్తారా జంతువుకి, బతికినప్పుడు తీస్తారా? యూదులు చచ్చిన దాన్ని అపవిత్రంగా భావిస్తారు. పేతురు గారు కూడా యూదుడుగా ఉండి ఆయన ఇటువంటి అనేక నియమ నిబంధనలు పటిష్టమైనవి, యూద సంబంధమైన కుల మత గోత్ర సిద్ధాంతాలు గట్టిగా పట్టుకొని ఊగులాడుతున్న వ్యక్తి. ఆయనకి కౌంటర్ బ్రేక్ అన్నట్టు. ఆయన ఇష్టం లేని స్థలానికి, యూదులు పోని స్థలానికి దేవుడు ఆయనను పంపించి ఎందుకు నేర్పిస్తూ ఉన్నాడంటే, అరే బాబు, నీ ఆలోచన వేరేరా, నా ఆలోచన వేరే. మనం కూడా ఇటువంటి అనేకమైన పెట్టేసుకొని ఏం చేస్తున్నాం? లోకము, మనుష్యులు, ప్రాంతము, ఈ సంబంధమైన వాటన్నిటిని పెట్టేసుకొని మనం అట్లా ఇట్లా గట్టిగా అయిపోయినాం కట్టేసి. ఇక మనకు అర్థమయ్యే భాష అంటే, చేతులు ఇట్లా పెట్టేసి దారం చుట్టేసింది అనుకో, లేకపోతే ఇది ఒక వస్తువు ఉంది, దీనికి చైన్ వేసి కట్టేసుకుంటే దేన్ని అన్నట్టు? ఇది కుక్కని షెట్టు కట్టేస్తారు. ఇక మనకు అంత డైవర్షన్స్లో పోతే అర్థమైతే లేదు. జంతువుని చెట్టు కట్టేస్తారు, అవునా? అవునా కదా? మనం కూడా దేనికి కట్టేసుకున్నాం? ఈయననేమో, నేను యూదుని ప్రవ్వా, అపవిత్రమైన నేను ఏ రోజు తినలేదు, అవన్నీ నాకు నిషిద్ధము అని చెప్తాడు ఒక దగ్గర. నేను పవిత్రపరిచింది నువ్వెందుకు నిషేధిస్తున్నావు అని దేవుడు క్వశ్చన్ వేస్తాడు. యూదులందరూ చచ్చిపోయిన ఆ యొక్క జంతువు యొక్క చర్మకారుడైన ఆయన ఇంట్లో ఎందుకు అక్కడ దీన్ని సంబోధిస్తూ ఉన్నాడు అంటే, వాళ్ళు యూదులు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే అది అపవిత్రులుగా, అంటే లోక సాంప్రదాయం, యూద సాంప్రదాయం ప్రకారం అది అపవిత్రమైంది. మనం కూడా ఏదో సాంప్రదాయాలు పెట్టుకుంటాం కదా, క్యాస్ట్ అండ్ క్రీడ్ దాంట్లో మనం పెట్టుకుంటాం కదా, అరే వీళ్ళని ముట్టొద్దురా, వీళ్ళు మనోళ్ళు కాదురా, వీళ్ళ గురించి ప్రార్థన చేయొద్దురా. నో, పేతురుకి అక్కడ కౌంటర్. పోయిపోయి ఆయన ఇంట్లోనే బహుదినములు ఉండి ఆ ప్రాంతంలో అంతటా సువార్త కొరకు వెళ్ళి, ఎవరైతే అంటురాని వారు, ఎవరైతే హీనులు, ఎవరైతే ప్రేచ్యులు అని లోకం నిర్దేశిస్తుందో, దేవుని ప్రణాళిక వారిలో ఉన్నట్లయితే దేవుడు వారి మధ్యలోనికే నేను నడిపిస్తాడు. ఇవన్నీ ఎక్కడ తెలుస్తుంది తెలుసా? ఈ మెడలో ఒకటి పడుతుంది చూడు, ఆ కార్యం దగ్గర తెలుస్తుంది. ఈడు దేవునిలో ఉన్నాడా, ఎవరిలో ఉన్నాడా చూడడు, కానీ ఈడు మనోడా కాదా? పోయి ఈ కాలం ఎట్లా మనోడని ఇచ్చిన వాళ్ళు కూడా పీకలు కోస్తున్నారు, గొంతులు వేసుకుతున్నారు, అట్లున్నాయి. నువ్వు క్రీస్తు ఉన్నాడా లేదా చూడు. నువ్వు క్రీస్తులో ఉంటే క్రీస్తులో ఉన్నవాడు కనిపిస్తాడా కనిపించడా? సేవ చేయడానికి, సహాయం చేయడానికి ఏ చర్మము కానీ, ఏ కులము కానీ, ఏ మతంతో కానీ సంబంధం లేదు. మనిషిగా మనిషికి సహాయం చేయడమే మానవత్వం. హల్లెలూయా. దాన్నే దేవుడు నేర్పుతూ ఉన్నాడు. ఆయన మనిషిగా ఎందుకు వచ్చినాడంటే, ఒక మానవుడిగా ఉండి, శరీరధారిగా ఉండి మానవులకు ఎంతగా సహాయం చేయొచ్చో అక్కడ ఆయన రుజువుపరిచి ముద్ర వేసి వెళ్ళిపోయాడు. అట్లనే తన సంఘం ఉండాలని ఆశపడుతున్నాడు. ఉంటావా ఆ సంఘంలో? పోతావా ఇంకో సంఘానికి? ఉంటావా సంఘంలో? పోతావా ఇంకో సంఘానికి? ఏ సంఘానికి పోయినా కానీ నువ్వు దేవుని సంఘంలో లేకపోతే ఏ సంఘంలో ఉన్నా అర్థం లేదు. అంతేనా? సో గమనించి ఇకనైనా తబితాను గుర్తు చేసుకో. ధర్మ కార్యములు చేసే, సత్కార్యాలను చేసే, నీ యందు దేవుని సత్కార్యముల ద్వారా దేవుడు ఘనత చెందాలని
తబిత గురించి ఎందుకు రాస్తూ ఉన్నాడంటే ఆమె దేవుని యొక్క నామ ఘనత కొరకు ఆమె బ్రతికి ఉన్నది. ఆమె ఏది చేసినా ఆమె పేరు ప్రతిష్టల కొరకు చేయలేదు, కానీ దేవుని మహిమ పొందడానికి, దేవుని నామం మహిమపరచడానికి ఆమె సహాయపడ్డది. నువ్వు చేసే కార్యములన్నిటి విషయాల్లో, నువ్వు చేసే పని అన్నిటి విషయంలో, నువ్వు మాట్లాడే మాటల విషయంలో, నువ్వు చేసే క్రియల విషయంలో దేవునికి మహిమ రావాలి, కానీ మనుషులుగా నీకు కాదు, నాకు కాదు. ఇది గ్రహించి నిన్ను నువ్వు మార్చుకొని దేవునికి ఇష్టంగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశ్రయించే ముందు నడిపించును గాక. ఆమెన్. రైట్. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన ఆశీర్వాదం పొందుకొని ముందుకు వెళ్దాం. చెప్పబడిన వాక్య భాగంలో ఒకవేళ నిన్నేమైనా గాయపరిచినట్లయితే, నీ హృదయాన్ని మనసుని గాయపరిచినట్లయితే దయతో క్షమించండి. ఏది ఉద్దేశపూర్వకంగా కాదు, నిన్నేదో గాయపరచాలని కాదు, దేవునికి ఇష్టమైన కుమార్తెగా ఉండాలని, కుమారునిగా ఉండాలని ప్రభు యందు సవినయముతో మనవి చేస్తూ ఉన్నా. ప్రార్థించుకుందాం. అత్యంత ప్రేమ కనికరముల మా దేవా, మీకే స్తోత్రములు, వందనాలయ్యా. అవునయ్యా, మా జీవితాలను మార్చిన మా రక్షకుడు నీవే ఉంటున్నాం ప్రభా. సాటి మానవునికి, సాటి మానవులుగా మేము ప్రభా సహాయపడ్డకును సహాయం తెచ్చేయమని ప్రార్థిస్తుంటున్నాం. మేము విశ్వాసంలో ఉన్నాము, కానీ ప్రభా విశ్వాసంలో ఉన్నామని చెప్పుకొని ప్రభా విశ్వాసులకు సహాయపడలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా. ఒకసారి నాతో మాట్లాడినా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంగా మాతో మాట్లాడినారు, వందనాలయ్యా. ప్రార్థించటకును సమయానిష్టకు సహాయం తెచ్చేయండి. వాక్యం చదివి ధ్యానించటకును సమయానిష్టకు సహాయం తెచ్చేయండి. సంఘంగా కూడుకొని ప్రార్థించటకును సహాయం తెచ్చేయండి ప్రభా. ఎన్నో బంధకములలో నలిగిపోతుంటున్నారు, నశించిపోతూ ఉంటున్నారు, రోధిస్తూ ఉన్నారు, దుఃఖముతో వేదనతో ప్రభా వారు మీ పాద సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. సత్య దేవుడమైన దేవ, సృష్టికర్త అయిన దేవ, మాకు సహాయం చేయనకు రమ్మని అడిగినప్పుడు ప్రభా నీ సంఘముగా ఉండి మేము మిమ్మల్ని కనపరచలేకపోతా ఉన్నాం ప్రభా. దయతో క్షమించండి, మన్నించండి. మా జీవితాలను మార్చిన దేవుడు నీవై ఉన్నావయ్యా ప్రభా. ఇది ఏదో మనుషులు అనుకున్నట్టు కాదు అయ్యా, లోకం ఆలోచిస్తున్నట్టు కాదయ్యా. మేలైన మంచి మార్గంలో నడిపించుటకును మాకు మార్గముగా ఉండి మమ్మల్ని నడిపించుచున్నారు. మీకే స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఏసే ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డలు చేసిన పనులు, ఉద్యోగంలో, వ్యాపారంలో తోడుగా ఉండండి. చదువుకున్న వారి చదువుల్లో తోడుగా ఉండండి ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మీరు మమ్మల్ని దీవించుచున్నారు ప్రభా, ఇతరులకు దీవెనకరంగా ఉండుటకును ప్రభా. మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మా జీవితంలో అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఎన్నో స్వస్థతలు ప్రభా, ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మాకు ఎన్నో విధాలుగా సహాయపడి ఉన్నారు ప్రభా. సహాయం పొందుకున్న మేము ఇతరులకు సహాయపడటకును ప్రభా నేర్పించినారు ప్రభా. నేర్పించినప్పటికీ కూడా మేము మా ఆలోచనలోనే ఉండినా మేము స్వస్థత పొందుకున్నామని దాని మట్టుకే తలంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాం, కానీ నిజమైన కృతజ్ఞత ప్రభా అట్టి విధానంలో బంధకంలో ఉన్న వారికి సహాయపడుటకును సహాయం తెచ్చండి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే విధముగా సహాయం తెచ్చండి. సంఘంలో ఉన్న అవసరతల విషయంలో మేము సహాయం చేసేవారుగా ఉంటే సహాయం తెచ్చమని ప్రార్థిస్తుంటున్నాం. సంఘంగా కూడుకొని ప్రార్థించడంలో ప్రభా, సంఘంగా కూడుకొని ప్రభా మీకు ఆత్మ కార్యములు చేయటం విషయంలో ఆశ కలిగి ముందు నడుచుటకును సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభా. కేవలం ఈ సంఘము కాదయ్యా, యావత్ ప్రపంచంలో సార్వత్రిక సంఘముగా ప్రభా, సార్వత్రిక సంఘంతో కలిసి కూడా ప్రార్థించుటకు సహాయం తెచ్చమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, అధిపతి, సమాధానం లేని మా జీవితంలో సమాధానకర్తగా ఉండి మమ్మల్ని ఆదుకున్న దేవానికి స్తోత్రం, వందనాలయ్యా. ఇంకా సమాధానం లేని జీవితాలు ఎవరు జీవిస్తూ ఉన్నారో వారికి సమాధానాన్ని పంచి నీ యొక్క ఆదరించి నీ మాటను, నీ యొక్క సన్నిధిని ప్రభా వారి మధ్యను నీకు తీసుకెళ్ళటకు మీ సాక్షరంగా మేము సహాయం తెచ్చండి. కృపను చూపించండి, నడిపించండి, ఆదరించండి, బలపరచండి ప్రభా. ఒక స్త్రీ ప్రభా ఎంతగా తనకున్న స్థితిలో, తనకున్న తలాంతుతో మీ పరిచర్య కొరకు, మీ సత్య సువార్తను ప్రకటించట కొరకు మీ యందు మీరు అంగీకరించే ధర్మ కార్యములను చేస్తూ మీ దృష్టిలో ప్రభా మరి మీ శిష్యురాలిగా
నీతివంతురాలిగా బ్రతికి ఉండినదయ్యా. అవునయ్యా, కుమార్తె ద్వారా నాతో మాట్లాడినావు ప్రభా, మాతో మాట్లాడినావయ్యా. అవునయ్యా, నీ నీతి కార్యములను చేస్తూ, నీ ధర్మ కార్యములు చేస్తూ, కేవలం మీరు మీ నామానికి ఘనత తెచ్చే విధంగా మా జీవితాలు ఉండులాగున సహాయం తెచ్చమని ప్రార్థిస్తూ ప్రభా, ఎవరైనా ఆలోచనగా అజాగ్రత్తగా విని ఉన్నట్లయితే, గ్రహించినట్లయితే ప్రభా అదైతే క్షమించండి. గ్రహించినటువంటి మనస్సును దయచేయండి, మీ కృప చూపించండి ప్రభా. ఈ వారమంతా కూడా మీ కార్యముల ద్వారా మేము ఎందరికీ ఎవరి మధ్యలో మీ కొరకు సాక్షిగా ఉండటకు మీరు ఏర్పాటు కలిగి ఉన్నారో వారి మధ్యలో మిమ్మల్ని మైపరచటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ అడగక మనిషిని విషయం అనుకూలంగా దయచేసి ప్రభా సంఘము క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీరే మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి నడిపించి మన సంఘం మీకు అవసరతల మందిరం యొక్క అవసరతలు అన్నిటి విషయంలో మీ సహాయం తెచ్చండి. సేవకులను వారి కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి. ఇజ్రాయెల్ ప్రజలను దీవించండి, ఆశ్రయించండి. సమాధానం గ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. వారి యొక్క అక్కర్ల అవసరతలు ఎన్నో ప్రభావం అన్నీ ఎరిగిన దేవుడు నీవే ఉంటున్నాం. మీరు తగిన సమయంలో తగిన రీతిగా మీరు సహాయం అందించి నడిపించమని ప్రార్థిస్తూ అనేకులు వారి గృహాలను వారి కుటుంబాలను ఎందరినో కోల్పోయి ఉన్నారు. వారికి మీ సహాయం, మీ ఆదరణ, మీ కృపను వారికి తోడుగా ఉంచి బలపరిచి ఆదరించి నడిపించమని ప్రార్థిస్తూ ప్రభా మరి అనేకమైన కార్యములు ప్రభా మేము చూస్తూ ఉంటున్నాం, వింటున్నాం. అనేక సంగతులు, అనేక విషయాలు వింటున్నాం. ఎందరో ప్రభా గృహాలను కోల్పోయినారు, కుటుంబ సభ్యులను కోల్పోయినారు. వరదల వల్ల ప్రభా, వాగుల వల్ల ప్రభా, మరి అనేకమైన డిజాస్టర్స్ వల్ల ప్రభా వారిని, వారి కుటుంబాల ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆదరించి ప్రభా సహాయం చేసే వారిని నడిపించమని ప్రార్థిస్తూ మీ కృపలో భద్రపరచమని అడగక మనిషిని మీ సమానుకూలంగా తెచ్చమని ప్రభువును ప్రియరక్షకుడు నాయన యేసుక్రీస్తు ప్రభుల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా దిన ఆహారం మీద మాకు తెచ్చి మాటలు ప్రార్థన చేస్తామని మేము చూసే ప్రకారం మా ప్రార్థన చూపించి మమ్మల్ని శోధన తీక దిశను తప్పించి, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమై నిరంతరమై నా స్వామి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు కూడుకున్న మనందరికీ తన పరిశుద్ధ సంఘానికి తోడేయండి. తన నిత్య రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం కొరకై కావాల్సిన పరిశుద్ధమైన సిద్ధపాటుతో ప్రభు మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.